సరే తిన్నాం. సరే ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్ మీకు చెప్పండి. గారు చెప్పండి సార్. ఈ వచ్చారు భాగ్యశ్రీ గారు వచ్చారు. అయ్యో సార్ என்னங்க எப்படி இருக்கீங்க சூப்பர் తమిళ మాట్లాడుతున్నా ఆవిడ என்னங்க అని అంటుంది బాబు బేసిక్గా ఏంటంటే తప్పదు అంటే వీక్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, అన్న పరంగా చేయడం అంటారు. నెక్స్ట్ చెప్పండి సిద్ధు గారు. Yeah. హీస్ ఆర్ యాంకర్ ఫర్ టుడే. హాయ్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. ఈరోజు మొత్తం నేను మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను. మీకు మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకే తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. హీ నోస్ యువర్ మదర్ మరాఠీ. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం రా. మాట్లాడరు సౌండ్ తెలుసు అంతే. సారీ ఒకటే సారీ నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేశాను. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే వైర్లన్నీ పెట్టేసుకోవాలి. వెల్కమ్ అంట. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోకపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి? అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్ లేదు, అదే చెప్తాను. ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మన డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు. చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే, స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారండి నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము. తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో ఇట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్నీ నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ జూలై 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది. సో నెక్స్ట్ భాగ్యశ్రీ గారు. సార్ సో మన ప్రమోషన్లో అలాగే ఈ సినిమాలో మీరు ఒక డైలాగ్ బాగా వెళ్తాను బయట. ఏంటి? ఎన్టీఆర్ గారి డైలాగ్. అవును, చెప్పేసింది మొన్న ఫుల్ పేజ్ డైలాగ్. సో మీరు ఓన్లీ డైలాగ్ కాపీ అంటే కంఠస్థ పట్టారా, లేకపోతే బైహెడ్ చేశారా, లేకపోతే మీనింగ్ తెలుసా మీకు? నాకు కొంచెం తెలుసు. మీనింగ్ తెలుసా? తెలుసుకున్నారు. ఓకే, 2 లైన్లు చెప్పండి. ఓన్లీ మొత్తం అడగను, 2 లైన్లు చెప్పండి. ఓన్లీ 2 లైన్లు మామూలుగా చెప్పండి అంతే. ఏమంటివి జాతి నీతో మన సూతు హతలేదంటువా? ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. ఇది కూళ్ళు పరీక్ష అయ్యండివా? నిజంగా నాకైతే scene. కాదు కాకూడదు. అక్కడ సీట్ల నుంచి ఆయన లేపితే చాలా బాగుంటుంది ఫీల్. బోరు పట్టిస్తున్నాను కానీ నాకు బోరు పడదు. నిజంగా రానా పక్కన ఈ మధ్యన చార్టెడ్ ఫ్లైట్లు తిరిగిన దగ్గర నుంచి యాటిట్యూడ్ మారిపోయింది. ఫోన్లో నన్ను బతకగా చిన్న ఆర్టిస్ట్ కూడా ఎందుకన్నా చిన్న ఆర్టిస్ట్ నువ్వు లేకుండా ఆయన ఇంటర్వ్యూ చేయనంటుంటే ఏమని అంటే చార్టెడ్ ఫ్లైట్కి వెళ్తారన్నా. నేను ఎక్కింది 2 సార్లు, ఆయన 4 సార్లు ఎక్కుతారు. విత్ మెగాస్టార్ చార్టెడ్ ఈయన ఫ్లైట్ లో ఈ గాన్ 2 times. ఓకే అన్న, నెక్స్ట్ శివాజీ అన్న దగ్గరికి వస్తున్నాను. అన్న దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చెప్పొచ్చా? మామూలుగా క్యారెక్టర్ గురించి ఏమైనా? అంటే లెనిన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఎమోషనల్ రైడ్. లెనిన్ హిమ్సెల్ఫ్ ఒక ఎమోషనల్ రైడ్ అన్నమాట ఈ సినిమా. దాంట్లో మేమందరం కూడా అంటే లైక్ ఎస్పెషల్లీ నా రైడ్ అయితే తనతోని నాకు చాలా బాగా అనిపించింది సినిమాలో. చాలా బరువైన పాత్ర లెనిన్ది, అంత ఈజీ కాదు దాన్ని మొయ్యటం అనేది. ఎందుకంటే తనకున్న సర్కమ్స్టాన్సెస్లో భారతి ఒకటి, ఈశ్వరీరావు గారు పెద్దమ్మ, అన్నయ్య, అలాగే చిన్నాయన, ఇట్లా రకరకాల ఎమోషన్స్తో తను బ్యాలెన్స్ చేయటం అనేది నిజంగా ఛాలెంజింగ్. ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంది నాకు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్తో మొదలుపెట్టి ఈ మేకప్ వేసుకొని ఎంటర్ అయ్యారు ఈ సినిమాలోకి. సినిమాని నమ్మి చాలా కష్టపడ్డాం అందరూ
అందరూ ప్రతి సినిమాకి పనిచేస్తాం, బట్ ఈ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఉంది మనందరం. తన నందు రైటింగ్లో తన సీన్స్లో కూడా క్యారెక్టర్స్కి ఆ స్పేస్ ఉంది. ఉంది. ఎవ్రీబడి హ్యాడ్ దర్ స్పేస్. సినిమాని లిఫ్ట్ చేయడానికి అందరికి అవకాశం దొరికింది. చాలా అండి, దట్ వాస్ ద బ్యూటీ. మంచి క్యారెక్టర్ ఇచ్చారు, న్యాయంగా చెప్పాలంటే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఇంకోటన్నా ఈ సినిమాలో సరే ఈ సినిమాలో కామెడీ ఎంతవరకు ఉంటుంది? అసలు కామెడీ ఉందా? మీరున్నారు అంటే ఉంటుందా అని. సి ఉండే సీన్ వీ హ్యావ్ సమ్ వెరీ ఫన్ సీన్స్. మా హీరోయిన్ ఇంట్రొడక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ఆయనతో ప్యాకర్డ్ సీన్ కూడా ఒకటి ఉంది. అదిరిపోద్ది అది. నేను అక్కడికే వెళ్ళబోతున్నాను. 20 minutes అట్లా రన్ అవుతూ ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్. వీళ్ళిద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. మధ్యలో నేను బుక్ అవుతాను యాక్చువల్గా. సో ఇట్లా సరదాగా ఒక బిగినింగ్ ఫస్ట్ 15-20-25 minutes వరకు సరదాగా వెళ్తుంది సినిమా. ఒక ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లను అందరినీ పరిచయం చేసుకొని ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్తోనే వెళ్తుంది డెఫినెట్గా. యాక్చువల్గా సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో గెటప్ సీన్ అంటే 10 సినిమాలు నేను గెటప్ వేస్తాను కదా. నాకు తెలిసి అన్నం చూడంగానే నేను అన్న అలా వాక్ చేసుకుంటూ వస్తున్నారు స్టార్ట్లో. ఆ గెటప్ ఆ వాక్ ఇప్పుడు చెప్పలేను అన్న. సో మీకు ఎలా అనిపించింది అన్న? నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను అందుకు. ఆయన లుక్ మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత అందరికీ చెప్పాల్సిందే మీ లుక్ స్టోరీ అయితే. చాలా చాలా సినిమాల తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనేది. మీకు ఎలా అనిపించింది అన్న? నేను డబ్బింగ్ చెప్తూ ఎక్కువ రోజులు డబ్బింగ్ ఉంటే బాగుండని అనుకున్న సినిమా ఇది. సో ఐ కెన్ సీ మై ఫేస్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అవును. అరే అయిపోయిందా లేదు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని ఏమైనా కరెక్షన్ చెప్తారేమో అంటే నేను చూసుకోవడానికి కొత్తగా ఉంది నాకు. చాలా సినిమాలు చేస్తాం బట్ సేమ్ బ్రహ్మాజీ ఓన్లీ, సిమిలర్ బ్రహ్మాజీ, లిటిల్ మేబీ కాస్ట్యూమ్ చేయండి, ఇక టోటల్ గెటప్ మారిపోయింది. సో నేను కొత్తగా నాకు అనిపించిన స్క్రీన్ మీద కూడా నేనే అన్న ఫీలింగ్తో చెప్పాను. అది నాకు డబ్బింగ్ ఎలా చెప్పారన్నా? సేమ్ ఆ గెటప్ లా అనుకుంటూ చేశారా, మామూలుగానే చేశారా? లేదు పాపం డైరెక్టరు నేను ఒక 2-3 ఏళ్ళ కానీ తనకు అలవాటు డైరెక్టర్ని చెప్పమని అది రిపీట్ చేశాడు చాలా మటుకు. తన స్లాంగ్ బాగా వచ్చు డైరెక్టర్కి. నందు చెప్తుంటే ప్రాంప్టింగ్ అనుకో, యాక్చువల్ ప్రాంప్టింగ్లో డబ్బింగ్ చెప్పా, ఎక్కడ రాంగ్ అవ్వకూడదని చెప్పి. అందరూ అదే చేశారు. దాంతో పాటు ఆయన లెగ్ కాపీ. అదే మెయిన్ హైలైట్. అదే ఇవన్నీ నేను నమ్మను కానీ ఇది హైలైట్. ఆ గోల్డ్ చైన్ అదొకటి తలకాయలో పెడతాడు. ఆ లెగ్ వల్ల మీ డైలాగ్ చిన్న ఊపు వచ్చింది. అదొకటి బాబు, నేను ఎవరు నన్ను చూసేటప్పుడు కూడా మామూలు సినిమాలో స్ట్రైట్ గా చూస్తా, అలా కాదు ఇలా మాట్లాడతాడు. అంటే ఈ సినిమా అఖిల్ ఎలా వెయిట్ చేస్తున్నాడో నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ అందరూ వెయిట్ చేస్తున్నా. కానీ నేను ఒకటైతే చెప్పగలను, తను చూసిన ఫస్ట్ రోజు గెటప్ వేసింది